హైదరాబాద్ కాస్త హైదరాబాద్ గా మారిపోయింది. నగరంలో ఏ రోడ్డు చూసినా గుంతలే. వర్షాకాలం పూర్తిగా ప్రారంభం అవ్వకముందే నగర రోడ్లన్నీ రిపేర్ స్టేజ్ కి వెళ్లిపోయాయి. మెయిన్ రోడ్స్ తో పాటు ఇంటర్నల్ రోడ్స్ పాడవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్స్ బెంబేలెత్తిస్తున్నాయి. పూర్తిగా రోడ్లు పాడైపోవడంతో రోడ్ ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు సిటీ జనాలు. మొన్నటి వరకు కేవలం గల్లీ రోడ్లే పాడైపోయి ఉండగా గత 6 నెలలుగా మెయింటెనెన్స్ లేక ప్రధాన రహదారులు కూడా గుంతలమయంగా మారిపోయాయి. సిటీలో మొత్తం 9,200 కిలోమీటర్ల మేర రోడ్లుండగా ఇందులో 6,000 కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్లు, మిగతావన్నీ బీటీ రోడ్లున్నాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం సీసీ రోడ్డు వేస్తే 10 ఏళ్లు, బీటీ రోడ్డు వేస్తే 6 ఏళ్ల కాలం మన్నికగా ఉండాలి. కానీ నగర రోడ్లు మాత్రం త్వరగా డ్యామేజ్ అవుతున్నాయి. ఈ డస్ట్ తోని సాగలాల ముంగట చనిపోయిండు ఒకతను. సాగలాల ముంగట చనిపోయిండు ఒకతను ఈ డస్ట్ తోని. దీన్ని అంటే ఈ మరమ్మతులు చేయడం కానీ గుంటలు నింపే ప్రయత్నం కూడా చేశారా? ఏం లేదు. తవ్విరు, మూడ్చిరు, పోయిరు బస్ అంతే. పైప్ లైన్ వేసిరు, తవ్విరు, మూసిరు, పైప్ లైన్ వేసిరు, పోయిరు. ఏది లేదు. డస్ట్. బల్దియా పరిధిలోని ప్రధాన రహదారుల మెయింటెనెన్స్ సిఆర్ఎంపీ కింద ప్రైవేట్ ఏజెన్సీలు చూసుకునేవి. సుమారుగా 800 కిలోమీటర్ల సిఆర్ఎంపీ రోడ్లు ఉండగా అవన్నీ నీట్గా వెల్ మెయింటైన్డ్గా ఉండేవి. అయితే గత 6 నెలల క్రితం సిఆర్ఎంపీ రోడ్ల టెండర్లు ముగిశాయి. తిరిగి టెండర్లను పిలవకపోగా ఆయా రోడ్లను మేమే మెయింటైన్ చేస్తామని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం ముందుకొచ్చింది. అసలు బల్దియా చూడాల్సిన ఇంటర్నల్ రోడ్లే సరిగ్గా మెయింటైన్ చేయకపోగా ప్రధాన రహదారులైన సిఆర్ఎంపీ రోడ్లను ఎలా చూసుకుంటారని మొదటి నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. చాలా మటుకు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. మేము చాలాసార్లు చెప్పాము కూడా. వాళ్ళు డైరెక్ట్ అంటున్నారు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉంటే చెప్పండి, ఆ రోడ్లు మేము శాంక్షన్ చేస్తాం. అది కూడా మా వ్యవస్థలో ఉంటుంది. ఏది చేసినా కమిషనర్ గారు చేయాలి. 1,60,00,000 అది ఇది. ఈ రోడ్డు గతంలో కూడా ఇంతకుముందుకు ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కమిషనర్ మొన్న అంతకన్నా ముందు మేడం ఉండే కమిషనరు, ఆమె కూడా చెప్పిన ఆ దృష్టికి తీసుకెళ్తే 220 కోట్లు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 220 కోట్ల రోడ్లు ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ కొత్తగా మేము టెండర్ వేస్తామని చెప్పినారు. సిటీలో చాలా వరకు పైప్ లైన్ కోసం రోడ్లు తవ్వి అలాగే వదిలేశారు. ఆయా రోడ్లపై కొత్త రోడ్లు వేయకపోవడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. సుమారు 8 నెలల నుంచి ఈ గుంతలు ఇలాగే ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. వర్షం పడ్డప్పుడు గుంతలో నీరు చేరడంతో బైకర్స్ కింద పడిపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వాటర్ బోర్డు అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య కోఆర్డినేషన్ లేక ఆయా రోడ్లను అలాగే వదిలేశారు. భారీ వర్షాలు రాకముందే రోడ్లను రిపేర్ చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. బిజినెస్ కూడా కావడం లేదు, పబ్లిక్ కూడా రావడం తగ్గిపోయింది. కట్టలు తీసుకుంటూ షాప్లో ఉంటున్నాం. మా షాప్ కానీ వేల మా వాహనాలు తిరిగి ఉంటుండేది, ఇప్పుడు తగ్గిపోయినాయి. చాలా తగ్గిపోయింది. ఈ రోడ్ల వలన రూట్ చేంజ్ చేసుకున్నారు. వాటర్ బోర్డుతో పాటు కేబుల్ పనుల కోసం సమ్మర్లోనే రోడ్లను తవ్వి ఆయా పనులు పూర్తి చేయాలి. ఆయా పనులు పూర్తయిన వెంటనే జీహెచ్ఎంసీ కొత్త రోడ్లను వేయాలి అనే నిబంధన ఉందే. కానీ రోడ్ల తవ్వకాలు మే, జూన్లో జరిగినా బల్దియా అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత రోడ్లు వేయాల్సిన అధికారులు లైట్ తీసుకోవడంతో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.